నా పేరు పల్లెలు వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ముఖ్యంగా ప్రభుత్వానికి ఈరోజు మీడియా సమావేశం ఏంటంటే, పనికాహార పథకం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో సుమారు 8 వారాలుగా పనికాహార పథకం నుంచి ఎక్కడా కూడా వాళ్ళకి ప్యాకేజీలు లేవు. చాలామంది ఏ రోజుకి ఆ రోజు కూలి పని తెచ్చుకుంటే కానీ గడవదు. అలాగే పనికాహార పథకం ఏదైతే ఉందో కొంచెం జీతాలు పెంచిన తర్వాత మొత్తం అన్ని వర్గాల పేదలు కూడా ఈ పనికాహార పథకానికి వెళ్తాం జరుగుతుంది. ఇది మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, కనీసం వారం ఇవ్వకపోయినా 2 వారాలకు ఒకసారి ఇచ్చినట్టయితే అన్ని కులాల పేదలు అలా ఆకలి బాధలు తీరుతాయి. ఇంకా అదే పని మీద 5 వారాలు, 8 వారాలు, 10 వారాలు ఉన్నట్టయితే వాళ్ళ ఆకలితో ఉంటారు. మనం ఆ తర్వాత ఇచ్చిన దానికి ఉపకారం లేకుండా పోతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రజలందరినీ కూడా ఆకలి బాధలు లేకుండా చూడాలని మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే స్థానిక ఎమ్మెల్యేలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ఏదైతే ఉందో ప్రజల్ని ఎక్కువ మనం పనికాహార పథకం ద్వారా కానీ 2-3 నెలలు వెళ్తారు. ఈ టైంలో వాళ్ళకి ఆకలి బాధలు తీర్చుతాకే ఈ పనికాహార పథకం పెడతాం జరిగింది. దీన్ని ఏదైతే ఉందో ఈ 2 నెలలు 3 నెలలు గడిచిపోయాక ప్యాకేజీలు ఇచ్చినా వాళ్ళ ఆకలి బాధలు తీర్చిన వాళ్ళు అవ్వం. కనీసం 2 వారాలకు ఒక్కసారి వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలని నేను ప్రభుత్వ అధికారులు కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉంటే అన్ని గ్రామాల నుంచి ఎవరైతే పనికి వెళ్తున్నారో వీళ్ళందరితోటి కూడా ప్రతి మండల కార్యాలయం కాడ ర్యాలీలతో, సెంటర్ నుంచి ర్యాలీలతో రాస్తారోకలు చేస్తాం. ఎంఆర్ఓకి మెమోరాలు ఇస్తాం, ఎండిఓకి. ఇది ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం తెచ్చుకోకూడదు. అక్కడి నుంచి ఇది అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం అవుద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని